నా వెల్విషర్గా అదేవిధంగా మీ యొక్క డ్యూటీ నిర్వర్తిస్తూ మరి ఆవేశపడకండి, కొంచెం ఆలోచించుకోండి, నిర్ణయం తీసుకోండి, మీకు సమయం ఇస్తా అని చెప్పారు అధ్యక్ష. అయితే ఆ తర్వాత పలు సందర్భాల్లో కూడా నేను మీడియా ద్వారా తమరికి విజ్ఞప్తి చేశాను. నేను చాలా కాన్షియస్గా డెసిషన్ తీసుకున్నాను అధ్యక్ష, నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని. కానీ 4 నెలల సమయంలో కూడా ఆ నిర్ణయం మీరు తీసుకోలేదు అధ్యక్ష. అందుకనే ఇవాళ తమరిని మళ్ళీ సమయం అడిగి ఫ్లోర్లో మాట్లాడి అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంది ప్రజలకు తమరి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో సమయం అడిగాను అధ్యక్ష. తమరు దయతోని సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ముందుగా ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలుంటే 40 మంది మన ఎమ్మెల్సీలో ఉంటాం అధ్యక్ష. పెద్దల సభలో కూర్చోవడం అనేటటువంటిది చాలా పెద్ద గౌరవం. ఇటువంటి గౌరవాన్ని నాకు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, అట్లానే నిజామాబాద్లో నాకు ఓటు వేసి గెలిపించినటువంటి మా ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూనే నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను నేను నిర్వహించడానికి అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు అనేకమైనటువంటి కట్టుబాట్లు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవిని పెట్టుకోవడం అన్నది నైతికత కాదు. కాబట్టి ఆ పార్టీ ఇచ్చినటువంటి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను అధ్యక్ష. దాన్ని తమరు యాక్సెప్ట్ చేయాలని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తమరికి తెలుసు అధ్యక్ష, నేను గత 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిని. తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేక మంది కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, ప్రొఫెసర్ జయశంకర్ గారి నాయకత్వం పట్ల ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది ఉద్యమంలోకి వచ్చినటువంటి వ్యక్తుల్లో నేను ఒకదానిగా ఆనాడు 2006లో ఉద్యమంలోకి వచ్చాను అధ్యక్ష. 2006లో నేను ఉద్యమానికి వచ్చేటప్పటికే బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా ఒక శక్తిగా ఎదిగింది అధ్యక్ష. ఆనాటికే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కేసీఆర్ గారు కూడా ఉన్నారు. అయినప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాకుండా ఇండిపెండెంట్గా తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి, ముఖ్యంగా మహిళా లోకాన్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడానికి, యువ మిత్రుల్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు